హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ ద్వారా సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకునే విధంగా మనకు ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగిందా. సో ఈ ప్రాసెస్లో భాగంగా ప్రీవియస్లో నేను క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి వీడియో అయితే చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మరొకరైతే కామెంట్ చేయడం జరిగింది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి కూడా ఒక వీడియో చేయండి బ్రదర్ అని చెప్పేసి సో వారి కోసం అయితే వీడియోనే చేస్తున్నాను. అలాగే ఓబీసీ సర్టిఫికేట్ కావచ్చు, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావచ్చు చేయడానికైతే మన దగ్గర డీటెయిల్స్ అయితే లేవండి. సో టెస్టింగ్ పర్పస్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను, ఎలా ఉంటాయి, ఏ డాక్యుమెంట్ అడుగుతాయని చెప్పేసి. అలాగే ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఏ విధంగా మనం వాట్సాప్ ద్వారా పొందాలో అనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్. అలాగే ఈ సర్టిఫికేట్ పొందాలంటే గతంలో ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయంలో అయితే అప్లై చేసి ఉండాలండి. సో అప్లై చేసినటువంటి ఐసీ నెంబర్ ద్వారా మనం మన యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఈ 2025గా పొందవచ్చు. సో ఆ ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఇన్ కేసు మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ లేకపోతే ఎలా విధంగా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలని చెప్పేసి కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో విఎస్డబ్ల్యూఎస్ సంబంధించి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న లింక్ ద్వారా మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే వాటి సంబంధించి మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా గతంలో ఏ సర్వీసులు అయితే అప్లై చేశారో ఆ సర్వీసులు మొత్తం మనకి చూపించడం జరుగుతుంది. అలాగే ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి గ్రామ వార్డు సచివాలయంలో అప్లై చేస్తే మీకు ఆధార్ కార్డు, అలాగే రేషన్ కార్డు, అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వాలి. సో అలాగే కొత్తగా అప్లై చేసే వాళ్ళైతే గ్రామ వార్డు సచివాలయంలో మాత్రమే అప్లై చేసుకోవాలి. గతంలో అప్లై చేసి మళ్ళీ ఇప్పుడు రీప్రింట్ సర్టిఫికేట్ కావాలనుకున్న వాళ్ళు సచివాలయం దగ్గరికి వెళ్లకుండా మీ యొక్క వాట్సాప్ మొబైల్ ద్వారానే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది పొందవచ్చండి. సో పొందాలంటే కావాల్సిన డాక్యుమెంట్ జస్ట్ మీకు ఆధార్ కార్డు అనేది 1 MB లోపల PDF రూపంలో మీరు వాట్సాప్ ద్వారా సెండ్ చేయాల్సి ఉంటుంది. అలాగే డీటెయిల్స్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో భాగంగా ముఖ్యంగా మనకి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి 40 రూపీస్ అయితే చలానా చేయడం జరుగుతుందండి. ప్రతి ఒక్క సర్వీసెస్కి అనేది అమౌంట్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో కొన్ని సర్వీసెస్ సంబంధించి మనకి నేమ్ తప్పుగా ఉన్నాయి, ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉందా, అలాగే రేషన్ కార్డు సంబంధించి అడుగుతున్నారు. సో ఎడిట్ చేసుకోవడానికి నారా లోకేష్ గారు మన రీసెంట్గా ఆప్షన్ త్వరలో తీసుకొస్తామని చెప్పేసి అన్నారు. ఏమైనా తప్పులు ఉంటే కూడా సెర్చ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తామని చెప్పేసి అన్నారు. అలాగే కొత్తగా అప్లై చేసుకోవడానికి అయితే ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. సో ఫర్దర్గా ఫ్యూచర్లో ఏమైనా అప్డేట్ చేస్తారని చెప్పేసి మనం వెయిట్ చేయాల్సిందే. సో ఏమైనా కొత్త అప్లికేషన్ ఇచ్చారంటే గ్రామ వార్డు సచివాలయంలో మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్దర్గా ఇప్పుడు మనము ఇన్కమ్ సర్టిఫికేట్ ఏ విధంగా వాట్సాప్ ద్వారా పొందాలని చెప్పేసి మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరింత లేట్ చేయడం టాపిక్ వెళ్దాం. ఫ్రెండ్స్, టాపిక్ వెళ్ళక ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ ఆన్ అని పెట్టుకుంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మరింత లేట్ చేయడం టాపిక్ వెళ్దాం. లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి విఎస్డబ్ల్యూఎస్ అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఏపీసీఓ పోర్టల్ అని చెప్పేసి రావడం అవుతుంది. సో ఇక్కడ ఎవరైతే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ తెలియదనుకుంటున్నారో మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా ఇక్కడ తెలుసుకోవచ్చు అండి. సో మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఇక్కడ మీరు సచివాలయంలో మీ గ్రామంలో ఉన్న సచివాలయంలో ఏ సర్వీసులు చేశారు సో మొత్తం మనకి డీటెయిల్స్ అనేది రావడం అవుతుంది. ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ అనేది ఆప్షన్ ఉంది కదా, సో ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను. సో ట్యాప్ చేసిన ఏంటంటే ఇక్కడ మనకి క్యాప్సా కోడ్ అయితే వస్తుంది. సో నేను క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను అండి. సో క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో క్యాప్సా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లాస్ట్లో సబ్మిట్ అని చెప్పేసి ఉంటుంది. సో సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి పేరు రావడం జరుగుతుంది. అలాగే ఈ ఆధార్ కార్డు మీద ఎన్ని సర్వీసెస్ చేశారని చెప్పేసి కూడా రావడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా చేయడం జరిగింది, అలాగే CGC నెంబర్ కూడా చేయడం జరిగింది. సో నేను ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ అని చెప్పేసి ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను. సో ట్యాప్ చేసిన వెంటనే మనకి ఏ డేట్లో చేశారు, ఎప్పుడు చేశారని చెప్పేసి కూడా రావడం అవుతుంది. సో ఇది దాదాపు 2022లో అయితే మనం గ్రామ వార్డు సచివాలయంలో అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లై చేయడం జరిగింది. సో ఇక్కడ నేను ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే కాపీ చేస్తున్నాను. సో ఇక్కడ నేను కాపీ అయితే చేస్తున్నాను అండి. సో కాపీ చేసి ఇప్పుడు మనము వాట్సాప్ ద్వారా మన యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఏ విధంగా పొందాలి ఇప్పుడు మనం చూద్దాం. సో ఇన్ కేసు మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుంటే కినా గ్రామ వార్డు సచివాలయంలో అప్లై చేస్తే కినా ఈ విధంగా మీకు మొత్తం డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుందండి మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా. ఈ ప్రాసెస్ ద్వారా మీరు తెలుసుకోండి, ఓకేనా. ఇప్పుడు మనం వాట్సాప్ ద్వారా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి చూపిస్తాను మీకు. నేను గవర్నమెంట్ ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్ అయితే ఓపెన్ చేయడం ఉంది. చాట్ విత్ అని చెప్పేసి ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసి ఇక్కడ మనం హాయ్ అని చెప్పేసి నేను సెండ్ చేస్తున్నాను అండి. సో సెండ్ చేసిన వెంటనే మనకి ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఒక అఫీషియల్ మనకి లింక్ అయితే రావడం జరుగుతుంది, ఒక మెసేజ్ అలర్ట్ అయితే రావడం జరుగుతుంది. సో అక్కడి నుంచి మనం మన యొక్క ప్రాసెస్ అనేది చేసుకోవచ్చండి. సో ఇక్కడ నేను హాయ్ అని పంపించడం అయితే జరిగింది. మనకి మెసేజ్ అలర్ట్ అయితే రావడం ఉంది. సో మనకి ఇక్కడ సేవని ఎంచుకోండి అని చెప్పేసి రావడం ఉంది. నేను సేవని అయితే ఎంచుకుంటున్నాను అండి. ఎంచుకునే వెంటనే ఇక్కడ మనకి పౌర సేవలలో ఏదో ఒక దాన్ని ఎంచుకోండి అని చెప్పేసి రావడం అవుతుంది. సో ఇక్కడ నేను రెవెన్యూ శాఖకు సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కామెంట్ చేశారు కదా, దానికి సంబంధించి చేస్తున్నాను. సో ఇక్కడ సేవ ఎంచుకున్న తర్వాత ఇక్కడ నిర్ధారించని చెప్పేసి అడుగుతుంది. సో మనం నిర్ధారించిన తర్వాత ఫర్దర్గా ఆ గవర్నమెంట్ నుంచి మరొక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి సో మరొక మెసేజ్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సేవలను అన్వేషించండి అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనం సేవను ఎంచుకోండి అని చెప్పేసి అడుగుతుందండి.
సో ప్రధానంగా ఇక్కడ మనకి ఆదాయ ధృవీకరణ పత్రం పునర్జారీ అంటే గతంలో ఇచ్చినటువంటి సర్టిఫికేట్ను మళ్ళీ మనం జారీ చేసుకుంటాం, అంటే రీప్రింట్ తీసుకుంటున్నాం దాని అర్థం అన్నమాట. సో నేను ఇంటిగ్రేట్ సర్టిఫికేట్ పునర్జారీ సంబంధించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. గతంలో వచ్చినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ మళ్ళీ మనం పొందడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆదాయ ధృవీకరణ పత్రం పునర్జారీ అని చెప్పే ఆప్షన్ మనం ట్యాప్ చేస్తున్నాం. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలనుకుంటామో ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను అండి. సో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ ఆధార్ని నిర్ధారించండి అని చెప్పేసి ఆప్షన్ ఉంది, ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఆధార్ కార్డ్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుందండి. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో నేను ఓటీపీ అయితే రావడం జరిగింది, ఓటీపీ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఓటీపీ అయితే రావడం జరిగిందండి. ఓటీపీ అనేది ఎంటర్ చేసి ఇక్కడ నిర్ధారించండి అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే మనకి ఓటీపీ విజయవంతం ధృవీకరించబడింది అని చెప్పేసి రావడం ఉంది. సో కొనసాగించు అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ మనకి 2 సార్లు అయితే అడుగుతుంది కొనసాగించమని. సో మనం ఇక్కడ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి తండ్రి లేదా భర్త పేరు అని రాయడం జరిగింది. సో ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంది. నేను భర్త పేరు అయితే రాస్తున్నానండి. సో భర్త పేరు రాసి ఇక్కడ మన హిందూ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, మతం ఏదైతే ఉందో అది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను, వైవాహిక స్థితి అనేది సెలెక్ట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నానండి. సో మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. అలాగే వీధి సంఖ్య అనేది చాలామంది కన్ఫ్యూజ్ పడుతున్నారు. ఇక్కడ మీ ఊరి పేరే రాయండి, లేదా మీకు సంబంధించి మీ ఏరియాలో ఏ కాలనీ అయితే ఉందో ఆ కాలనీ పేరు అయితే రాయండి, ఏ ప్రాబ్లం లేదు. వివరాలని నిర్ధారించని చెప్పి ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. డీటెయిల్స్ అనేది ఇచ్చిన తర్వాత సో అన్ని వివరాలు చెల్లుబాటు అయ్యేవే అని చెప్పేసి అడుగుతుంది. సో మనం ఇచ్చినటువంటి వివరాలన్నీ కరెక్ట్ అయ్యింటే కన్నా సమర్పించండి అని చెప్పేసి ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మరొక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో మనం ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలని చెప్పేసి అడుగుతున్నాం కదా, సో వాట్సాప్ ద్వారా గవర్నమెంట్ని. సో వారి యొక్క డీటెయిల్స్ అనేది మీకు కావాల్సిన డాక్యుమెంట్ అనేది రెడీ చేసుకుని అని చెప్పేసి ఒక మెసేజ్ అలాగైతే మనకి రావడం జరుగుతుందండి. సో కొద్దిగా సర్వర్ ఇష్యూస్ అయితే ఉంది, కొద్దిగా స్లోగా అయితే ఉందండి. సో ఒకే వాట్సాప్ మీద 3-4 సర్వీసులు చేసుకోవడానికి అవకాశం లేదు. సో ఆల్మోస్ట్ నేను 2 సర్వీసులు చేయడానికి అవకాశం ఉంది, మరియు వేరే మొబైల్ అయితే నేను చేసి చూపిస్తున్నాను మీకు. సో ఇక్కడ మనకి గవర్నమెంట్ నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలనుకున్న దానికి వాటికి సంబంధించి ప్రక్రియ కింది విధంగా ఉంటుంది. సో మనకి ప్రాథమిక వివరాలు ఆల్రెడీ మన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేశాము. అలాగే దరఖాస్తు ఫామ్ అనేది మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన ఆటోమేటిక్గా గతంలో మనం గ్రామోత్సవ సచివాలయంలో అప్లై చేసి ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. దరఖాస్తుదారు యొక్క తల్లిదండ్రుల యొక్క ఐడి ప్రూఫ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఐడి ప్రూఫ్ అంటే ఏం లేదండి, మన యొక్క ఆధార్ కార్డు ఒకటి మనం అప్లై చేస్తాను. అలాగే ఆన్లైన్ చెల్లింపు ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మరొకసారి చెప్తున్నాను అండి, గతంలో అప్లై చేసిన సర్టిఫికేట్లు మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ గత వైసీపీ ప్రభుత్వం పథకాలు పొందాలంటే గ్రామోత్సవ సచివాలయంలో మాత్రమే అప్లై చేసినటువంటి సర్టిఫికేట్లకు మాత్రమే ఇస్తామని చెప్పేసి అన్నారు. కాబట్టి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ గ్రామోత్సవ సచివాలయంలో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అని పొంది ఉంటారు. మీకు ఆ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ తెలియకపోతే నేను చెప్పిన విధంగా మీరు మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది పొందండి, నెంబర్ అనేది పొందవచ్చు. సో నేను ఆదాయ ధృవీకరణ పత్రం అని క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన వెంటనే డీటెయిల్స్ మొత్తం మనకి రావడం జరుగుతుంది, మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ప్రస్తుత అలాగే శాశ్వత చిరునామా 2 ఒకటే అయితే ఓకే మీద క్లిక్ చేయండి. సో ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే మనకి డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. సో మనకి ఇక పోస్టల్ కార్యాలయం అనేది అవసరం లేదు, ఆప్షనల్ అది, మీరు ఇచ్చిన ఒకటి ఇకపోయినా ఒకటి. ఇక్కడ కొనసాగించు అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో కొనసాగించు ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి దరఖాస్తు సంఖ్య అయితే రావడం జరుగుతుంది, దరఖాస్తు సంబంధం రావడం జరుగుతుంది, దరఖాస్తు చేయడానికి కారణం ఏంటని చెప్పేసి రావడం జరుగుతుంది. సో దరఖాస్తు సంఖ్య అనేది మనం ఏదైతే గతంలో మన సర్టిఫికేట్ అనేది పొందింటాం కదా, సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ ఐసీ అనేది రాయాల్సి ఉంటుంది. ఐసీ అని చెప్పేసి ఇక్కడ మనం నెంబర్ అనేది మెన్షన్ చేయాలి. నేను ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. గతంలో అప్లై చేసినది 2022లో అప్లై చేసినదండి ఇది. సో మీకు చూపించాను కదా, నేను ఈ విధంగా మన యొక్క సర్టిఫికేట్ అనేది లేదు, మనం తెలుసుకోవచ్చని. అలాగే ఇక్కడ మనకి దరఖాస్తుదారుతో సంబంధం అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ మనం మన యొక్క సంబంధం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ సంబంధం సెలెక్ట్ చేస్తున్నాను. అలాగే దరఖాస్తుదారు కారణం ఏంటని చెప్పేసి అడుగుతుంది. సో స్కాలర్షిప్, ఫీజు రిమెంబర్స్మెంట్ కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అందించే పథకాల సబ్సిడీ సౌకర్యాల కోసమని. సో ఒకవేళ స్టడీ పరంగా అయితే స్కాలర్షిప్, ఫీజు రిమెంబర్స్మెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇన్కేస్ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందించే పథకాలకు సంబంధించి అని చెప్పేసి క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే వివరాలు పొందపరచండి అని చెప్పేసి ఉంటుంది, ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేది సర్టిఫికేట్ సంబంధించి మొత్తం వివరాలు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఎవరైతే మన ఇన్కమ్ కావాలనుకుంటామో మొత్తం ఆదాయం కూడా రావడం జరుగుతుంది, ఎంత మెన్షన్ చేశారు గతంలో అని చెప్పేసి.
సో మనకి డిప్యూటీ తహసీల్దార్ ఎవరు, అలాగే జారీ చేసిన అధికారి ఎవరు అని చెప్పేసి మొత్తం రావడం జరుగుతుందండి. ఇక్కడ మనకి టిక్ బాక్స్ చెప్పేసి ఇక్కడ 2 బాక్స్ ఉంటాయి, అక్కడ క్లిక్ చేసి సమర్పించండి అని చెప్పేసి ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఆదాయ ధృవీకరణ పత్రం సంబంధించి మన డీటెయిల్స్ అనేది మెన్షన్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లియర్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి దయచేసి దరఖాస్తుదారు యొక్క రుజువు సంబంధించి ఐడి ప్రూఫ్ అనేది 1 MB మాత్రమే పంపించాలి, అంతకంటే ఎక్కువగా ఉంటే తీసుకోదని చెప్పేసి అంటుంది. సో నేను 1 MB అనేది చేయడం జరిగింది. చాలామంది 1 MB ఎట్లా చేయాలని చెప్పేసి అంటున్నారు. సో ఫర్దర్గా నేను 1 MB ఏ విధంగా చేయాలని నెక్స్ట్ వీడియోలో మీకు ఏ విధంగా అది PDF అనేది అప్లోడ్ చేయాలని చెప్పేసి మీకు ఒక వీడియో చేసి చూపిస్తానండి. సో ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు నేను 1 MB లోపల అనేది ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్లో సెండ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి సెండ్ అవ్వడం అయితే జరుగుతుందండి. సో వాట్సాప్లో మనకి ఈ విధంగా సింపుల్గా మీ యొక్క ఆదాయ ధృవీకరణ పత్రం అనేది పొందవచ్చు. సో వీటికి ఛార్జెస్ అనేది 40 రూపీస్ ఉంటుంది. కొత్తగా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం లేదండి. మరొకసారి చెప్తున్నాను, కొత్తగా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం లేదు. ఎవరైతే EWS కానీ OB సర్టిఫికేట్ కావాలనుకున్నారో నన్ను కాంటాక్ట్ అవ్వండి, మీ డీటెయిల్స్ నాకు పంపివ్వండి, నేను ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి చెల్లింపు వివరాలు వచ్చేసి ఛార్జెస్ వచ్చి 40 రూపీస్ అని చెప్పేసి రావడం ఉంది. మీ వివరాలు విజయవంతం సేవ్ చేయబడినవి అని చెప్పేసి రావడం ఉంది. ఇక్కడ చెల్లింపు అని చెప్పి ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి పేమెంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క సర్వీస్కి అనేది ఇక్కడ పేమెంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. రివ్యూ అండ్ ప్లే అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనం చేసినటువంటి అప్లికేషన్ రీఇష్యూ ఆఫ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ రీఇష్యూస్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అంటే గతంలో అప్లై చేసిన సర్టిఫికేట్ని మళ్ళీ పొందుతున్నామని చెప్పేసి రావడం జరిగింది. సో ఇక్కడ మనం కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు గూగుల్ పేనా, ఫోన్పేనా, పేటిఎమా చెప్పేసి అడుగుతుంది. సో మీరు ఏదైతే అవైలబుల్ ఉందో అది క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఫోన్పే ద్వారా అమౌంట్ పే చేయాలని చెప్పేసి రావడం జరుగుతుంది. సో పే విత్ ఫోన్పే అని చెప్పేసి ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఫోన్పే ద్వారా అమౌంట్ అయితే ఛార్జెస్ అనేది గవర్నమెంట్కి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు మనకి PDF అనేది మన యొక్క వాట్సాప్కి పంపించడం అయితే జరుగుతుందండి. సో ఈ విధంగా మనకి ఏపీ ప్రభుత్వం అయితే మంచి ఆప్షన్ తీసుకురావడం. ఎవరైతే సర్టిఫికేట్లు కావాలనుకున్నారో ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకొని పేమెంట్ అనేది చేయడం జరుగుతుందండి. సో నేను పేమెంట్ అయితే చేస్తున్నాను. సో పేమెంట్ అనేది చేయడం అయితే జరిగింది. సో మనకి పేమెంట్ అనేది సక్సెస్ అని రావడం జరిగింది. సో మనకి పేమెంట్ అనేది సక్సెస్ రావడం జరిగిందండి. సో మనకి ప్రాసెస్ కూడా కంప్లీట్ అయినట్టుగా రావడం జరుగుతుంది. సో ఒకసారి అయితే మీరు ఇక్కడ మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్ అని చెప్పేసి సక్సెస్ అని చెప్పేసి రావడం. సో ఒకసారి అయితే బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకి డౌన్లోడ్ చేయండి అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, మనం ఇచ్చిన డీటెయిల్స్ మొత్తం మనకి ఇక్కడ అమౌంట్ అనేది గవర్నమెంట్కి అందింది. మీ యొక్క నెంబర్ కూడా ఇక్కడ IC నెంబర్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ డౌన్లోడ్ చేయండి అని చెప్పేసి ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుందండి. సో ఈ విధంగా సింపుల్గా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక కొత్త అద్భుతమైన ఆప్షన్స్ ద్వారా మీ యొక్క సర్టిఫికేట్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో ఇక్కడ మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మనకి డౌన్లోడ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను అండి. సో డౌన్లోడ్ చేసి ఈ PDF అనేది ఇక్కడ ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ నేను PDF అనేది ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకి 2025 సంబంధించి PDF అనేది రావడం జరుగుతుంది. అలాగే మనకి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చింటామో ఆ మొబైల్ నెంబర్కి కూడా ఒక మెసేజ్ అయితే వస్తుంది, మీరు రీఇష్యూ సర్టిఫికేట్ అని పొందారు గవర్నమెంట్ నుంచి అని చెప్పేసి మీకు నెంబర్ కూడా రావడం జరుగుతుంది. సో ఈ నెంబర్ ద్వారా కూడా మీరు మరొకసారి ప్రింట్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనం సింపుల్గా మన యొక్క వాట్సాప్ ద్వారా మనకు సంబంధించి మన యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ కావచ్చు, OBC సర్టిఫికేట్ కావచ్చు, EWS సర్టిఫికేట్ కావచ్చు, ఎనీ వన్ సర్టిఫికేట్లు ఇక్కడ ఏదైతే మనకి ప్రొవైడ్ చేశారో అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ మనము ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. వాటికి అన్నిటికీ మాత్రం ఛార్జెస్ అయితే ఉంటుంది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూట్యూబ్ అనేది సజెషన్ చేయడం జరుగుతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇక్కడ 2025 సంబంధించి మనకి నెంబర్ అయితే చేంజ్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీకు సంబంధించి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మన QR కోడ్లో కూడా మనకి ఇక్కడ మన యొక్క గ్రామ వార్డు సచివాలయం సంబంధించి వెబ్సైట్ కూడా చూపించడం జరుగుతుంది. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే తీస్తున్నాను. సో మీకు చూపిస్తానండి, స్క్రీన్ షాట్ అయితే చేయడం జరిగింది. సో మీకు ఇక్కడ చూపిస్తాను అది కూడా ఎట్లా ఉంటుంది ఏంటని చెప్పేసి ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను. సో నేను ఇప్పుడు బ్యాక్ అయితే వెళ్తున్నాను. సో మరొకసారి ఏదైతే ఇక్కడ గూగుల్ పిచ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆప్షన్ మీద ఇక్కడ మనం ట్యాప్ చేసినట్టు మనకి చూపిస్తుందండి. ఇక్కడ మొత్తం చూడండి, ఇక్కడ సో VSWS ఆన్లైన్ ఏపీ గవర్నమెంట్ అని చెప్పేసి. సో ఈ విధంగా మనకి గవర్నమెంట్ నుంచి మాత్రమే ఈ సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఈ స్కానర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ సర్టిఫికేట్ అనేది ఫేక్ అనేది కాదండి. మనకి తహసీల్దార్ యొక్క సైన్ కూడా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి తహసీల్దార్ యొక్క సైన్ కూడా రావడం జరుగుతుంది. ఇదండి వీడియోని అప్డేట్. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.